వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా అనేది చాలా ఈజీగా మీరు మెజర్మెంట్స్తో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అని నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునే విధానం అంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ కాకుండా లైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి ఒరిజినల్ కొలతలతో. అది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని సమంగా పట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా సమంగా పట్టుకొని వెనక వైపున కొలత ఎంత వస్తుంది అన్నది చూసుకోవాలి. 16.5 వచ్చింది. దీనికి పై వైపున కింద వైపున ఖర్చుకు కలిపి 17 పెట్టుకోవాలి. ఇదే కొలతలు కొంచెం ముందుకు కూడా పెట్టుకోవాలి క్రాస్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. వచ్చింది. ఈ 36ని 10 ఇంచెస్ కలుపుకోవాలి. 10 ఇంచెస్ కలుపుకుంటే 46 వస్తుంది. 46ని ఈ 10 ఇంచెస్ మీకు ఎందుకు అంటే ఖర్చుల కోసం. ఇదిగోండి 4 భాగాలు చేస్తే 11.5 వస్తుంది. 11.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను తీసిన 10 ఇంచెస్ పెడితే ఖర్చు 1 ఇంచ్ వస్తుంది. కొంచెం ఎక్కువ కావాలి ఖర్చు ఇంకో 2 కుట్లు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. మెడ కోసం 2.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టాలి. ఇక్కడ నుంచి చంక రౌండ్ తీయడం కోసం 6 ఇంచులు పెట్టాలి. ఇది ఎవరికైనా సరే కామన్గా ఇంతే కొలత వస్తుంది. ఇక్కడ రౌండ్ తీయడానికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇది మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. ఇది క్రాస్ రౌండ్ తీసేటప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. అప్పుడు మీకు బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా ఈ చంక ఇది ఉంటుంది కదా. ఎక్కువ మందికి బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ కొంచెం ముడతలుగా వస్తుంది, ముందు వైపున కానీ వెనక వైపున కానీ. ఈ కొంచెం ఈ చిన్న అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఎక్కడ ముడతలు రావు, చాలా నీట్గా వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే మీకు బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు చిన్న చిన్న ముడతలుగా అలా బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు. ఇప్పుడు మెడ పొడుచుకుందాము. దీన్ని కూడా ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నామో అదే లెంత్ ఇక్కడ పెట్టుకోవాలి.
బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఎప్పుడు కూడా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ముందుగా హ్యాండ్స్ తీయాలి. అంటే కొంతమంది ఏం పొరపాటు చేస్తారంటే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఆ తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటారు. అలా తీస్తే ఏమవుతుందంటే క్లాత్ అడ్జస్ట్ అవ్వదు. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొచ్చేసామంటే హ్యాండ్స్కి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అలా కాకుండా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ముందు హ్యాండ్స్ తీసి మిగిలిన క్లాత్లో క్రాస్గా వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. కొంచెం క్లాత్ సరిపోకపోయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైనింగ్ బ్లౌజ్ కదా ఫోల్డింగ్ చేయనక్కర్లేదు. ఎగ్జాక్ట్ ఉన్న కొలతకి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ కుట్టు దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. దీనిని ఇలా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. దీన్ని హ్యాండ్ రౌండింగ్ చేయడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎలా రౌండింగ్ చేయాలి అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం గ్రాఫ్ తగ్గిస్తూ వస్తాం కదా, అలా ఇక్కడ నుంచి ఈ డాట్ కలిసేలాగా ఇలా కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకొని ఈ డాట్లో కలపాలి. అప్పుడు మీకు హ్యాండ్ రౌండింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి, మీకు హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా రావడం కోసం. ఆ తర్వాత ప్రతి బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ని లోతు తీయాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా డాట్స్ పెట్టుకొని మధ్యలో ఈ 2 డాట్స్కి మధ్యలో ఇలా ఒక చిన్న గీత గీసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి అన్నమాట. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి, ఇక్కడ నుంచి ఈ గీత నుంచి ఇలా తగ్గుతూ రావాలి. ఈ గీత నుంచి ఇలా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు తీసే విధానం. ఈ ఫ్రంట్ లోతు తీసిన దానికి చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇది కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఈ లోతు తీసిన దాన్ని ఎప్పుడు మనం ఫ్రంట్ వైపునకి వేసుకొని కుట్టుకోవాలి. ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చింది, ఇటు సైడ్ హ్యాండ్స్ వచ్చాయి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని కట్స్ ఉన్నది మన వైపునకి తిప్పుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే కంపల్సరీ మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ విడిగా కొలతలు తీసుకోనక్కర్లేదు. బ్యాక్ పార్ట్ని వేసి దీని ప్రకారంగా దీంతో చిన్న అడ్జస్ట్మెంట్లు చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇలా మొత్తంగా ఉన్న బ్యాక్ పార్ట్ని, అంటే బ్యాక్ పార్ట్లో నుంచి మనం ఇదిగోండి మీకు బ్లౌజ్లో క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దీని తర్వాత ఈ ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒకటి ఉంటుంది విడిగా. ఇదిగోండి ఇది షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ విడిగా అతుకుతాం. బ్యాక్ పార్ట్ని ఇలా పరిచేసుకొని క్లాత్ మీద షేప్ బెల్ట్ మనం ఎంతైతే పెడతామో అంత బ్యాక్ పార్ట్లో నుంచి తగ్గించాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇలా మొత్తం ఇది మడిచి మార్క్ చేసుకోవాలి. ఎంత మడవాలి అంటే 2 నుంచి 2.5 ఇంచుల దాకా మడవచ్చు.
ఈ 2.5 ఇంచులు మళ్ళీ మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు ఈ మడుచుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ వచ్చి షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు వదులుతాం. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఈ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకురావాలి. ఈ బెల్ట్ ఇలా కిందకి జరిపి ఇక్కడ ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ గీత ఉంది కదా, ఈ బ్యాక్ ఈ లెంత్ ఉన్న దీనికి కరెక్ట్గా ఇది పెట్టాలి. అప్పుడు మీకు నెక్ సరిపోతుంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఖర్చు కోసం, ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ వరకే కదా ఇప్పుడు మనం కొలతలు తీస్తుంది. ఉక్సులు పట్టి నుంచి ఈ బెల్ట్ వరకు ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీయాలి. ఇక్కడ ఖర్చు వచ్చి ఇక్కడ ఒక కుట్టు వేస్తాము, ఇక్కడ ఒక కుట్టు వేస్తాం కాబట్టి 2 కుట్లకు సరిపడా 1/2 ఇంచ్ ఖర్చును తీస్తాం. ఇక్కడ డాట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మొత్తం తీసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ గీసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్ చేసేసి ఇక్కడ నుంచి కొంచెం పైకి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్, ఈ గీత దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ చాలా బాగా వస్తుంది రౌండ్గా. చాలామందికి వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ రౌండ్ సరిగ్గా రాదు. ఇలా తీయడం వల్ల మీకు చాలా బాగా వస్తుంది రౌండ్. ఇక్కడ నుంచి ఈ గీతలోకి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అప్పుడు మీకు ఫ్రంట్ రౌండ్ చాలా నీట్గా వస్తుంది. ఇది మొత్తం రౌండ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సరిపోయిందా, ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చి ఒక్కోలా ఉంటుంది. ఒక్కో బ్లౌజు బ్యాక్ చాలా పొడవు ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి బ్యాక్ ఫ్రంట్ కూడా సమంగా ఉంటుంది. కొంతమంది బ్లౌజులకు వచ్చి బ్యాక్ చాలా తక్కువగా ఉంటుంది, ఫ్రంట్ కొంచెం పొడవు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ ఫ్రంట్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా. ఈ బ్లౌజ్కి వచ్చి కరెక్ట్గా సరిపోయింది. స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ కొలత కూడా ఎవరి బ్లౌజ్కైనా కొలవనక్కర్ లేకుండా కామన్గా 2.5 పెడితే సరిపోతుంది. ఇక్కడ నుంచి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 2.5 డాట్ దగ్గర నుంచి మళ్ళీ 2.35 పెట్టుకోవాలి. ఈ 2.35 మాత్రం అంటే ఇది ఇలా కుట్టు వేయడానికి వస్తుంది అన్నమాట. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి 2.35 సరిపోతుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం 2.5 తీస్తే సరిపోతుంది. 2.35 అంటే చాలా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి దాదాపుగా అవసరం ఉండదు. ఇక మరి చాలా సన్నగా ఉంటారు కదా, వాళ్ళకి 2.5 పెట్టుకోవాలి. ఇది ఒకటి కొలుచుకుంటాం ఫ్రంట్. ఇప్పుడు చంక లోపు తీయాలి. ఇంకొకటి
ఈ మెడ సేమ్ ఇలానే కట్ చేస్తే మనకి మెడ సాగిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం ½ ఇంచ్ ఇలా లోపలికి కలపాలి. అప్పుడు మీకు మెడ జారినట్లుగా కాకుండా నీట్గా వస్తుంది. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీస్తాం, హ్యాండ్స్లో ఫ్రంట్కి తీస్తాము, బ్లౌజ్లో కూడా ఫ్రంట్ లోతు తీస్తాం. అప్పుడు ఫ్రంట్ సైడ్న ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. మీరు లోతు తీయడం మర్చిపోతే ఇక్కడ బాగా ముడతలుగా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇలా పట్టుకోవాలి. మీకు చంక రౌండ్లు లేదంటే కొంచెం పైకి కిందకి తీయడం కన్ఫ్యూజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా పట్టుకుంటే మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకోవాలి టక్స్ వేయడం. ఇది బ్లౌజ్లో కుట్టేటప్పుడు మనకి 2 టక్స్లు పెట్టుకున్నామంటే 2 వైపులా 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఈ 2 పార్ట్స్కి కూడా ఒకే దగ్గర కుట్టు వస్తుంది. అందుకోసం ఈ టక్స్లు పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి మీకు హాఫ్ పెట్టుకుంటాం. కరెక్ట్గా హాఫ్ చేసి ఒక టక్స్ పెట్టుకుంటాం. నడుం బెల్ట్ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. పొడవు ఒకసారి చూసుకొని కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వచ్చి షేప్ బెల్ట్ 3.5 ఇంచులు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర క్రాస్ రావడం కోసం ఇక్కడ నుంచి కొంచెం దూరంలో 3 ఇంచులు. ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి 3 ఇంచులకి. ఇప్పుడు మెడ ముక్కలు తీసుకోవాలి. మెడ ముక్కలు మనం కామన్గా ఏం చేస్తాము, క్రాస్లోనే తీయాలి. అప్పుడు నెక్ రౌండ్ నీట్గా వస్తుంది క్రాస్గా తీస్తే. లైనింగ్ కట్ చేసుకోవడం బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాము. బ్లౌజ్ పీస్ వచ్చి మీకు ఈ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇదిగోండి ఈ 2 ఎడ్జెస్ని కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అప్పుడు బ్లౌజ్ పీస్ సింపుల్గా సరిపోతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జెస్ వచ్చిన దగ్గర ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. దీనికి ప్రత్యేకించి కొలతలు పెట్టనక్కర్లేదు. ముందుగా మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ని వేసేసి మీకు ఎగ్జాక్ట్గా కూడా తీసుకోనక్కర్లేదు. ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే కుట్టేటప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది.
ఇక్కడ కొంచెం చిన్న ముక్క తగ్గింది. ఇది చాలా పెద్ద బ్లౌజ్. ఈ ముక్క తగ్గినప్పుడు ఇలా విడిగా క్లాత్ జాయిన్ చేసుకొని అప్పుడు మళ్ళీ కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కాబట్టి మనం జాయిన్ చేసినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతుంది. మెడలో కట్ చేసాం కదా, ఈ ముక్కని ఉక్సులు పట్టి కాజాల పట్టీ కోసం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్లో వస్తే 2 పీసులు తీసుకోవచ్చు. క్లాత్ సరిపోకపోతే బ్లౌజ్ పీస్లో 1 తీసుకొని లైనింగ్ పీస్లో 2 ముక్కలు తీసుకోవచ్చు. మొత్తం 3 ముక్కలు వేయడం కంపల్సరీ. 3 ముక్కలు వేస్తేనే బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది. ఇది కొలుచుకొని అక్కర్లేదు. ఈ లైనింగ్ పీస్ పెట్టేసి కుట్టిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్లో మొత్తం అన్నీ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకొని లైనింగ్ బ్లౌజ్ని కుట్టుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఓకే వ్యూవర్స్, నేను చెప్పిన ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.